నమస్తే తాతయ్య. నమస్కారం బాబు, రా కూర్చో. నమస్తే నాన్నమ్మ. నమస్కారం, కూర్చో బాబు. నానమ్మ గారు, మీరు బాధపడుతున్నారు నాకు అర్థమైంది, క్షమించండి. అంటే దానికి ఒక కారణం ఉన్నది. ఇంకేం చెప్పక బాబు. మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, అసలు ఏం జరిగిందంటే శ్వేత, మన ఇంట్లో అర్జున్ ఉన్నాడు కదా, అవును, అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. హైదరాబాద్లో వాళ్ళ నాన్నకి చెయ్యి ఫ్రాక్చర్ అయింది. అలాగా? ఆ విషయం అతనికి చెప్పాలి. సరే, నేను అర్జున్ ఆఫీస్కి వెళ్ళి విషయం చెప్తాను. చూసావా? సారీ తాతయ్య. చూసావా, అర్జున్ మంచివాడు అని చెప్తే నువ్వు నమ్మలేదు, తొందరపడ్డావు. ఇప్పుడేమైంది? స్వీట్ తయారు చేయండి. మీకు స్వీట్ కావాలా? అదేం కుదరదు, ఈయనకి షుగర్ ఉంది బాబు. అవునా? స్వీట్ తినకూడదు. ఏం లేదు, కాకరకాయ జ్యూస్ ఇప్పుడు కన్ఫర్మ్. కాకరకాయ జ్యూస్ కుదరదు, మీరు చూడు ఎలా వెళ్ళిపోతున్నారో. వెళ్ళి తీసుకురామ్మా. ఇప్పుడు కాకరకాయ జ్యూసే ఇవ్వాలి, మీకు స్వీట్ ఇవ్వడం కుదరదంటే కుదరదు. ఇప్పుడు కాకరకాయ జ్యూసే కన్ఫర్మ్. అంతే. జాగ్రత్తగా వెళ్ళి బాబు. ఉంటాను తాతయ్య. బాయ్ తాతయ్య. ఉంటాము. అంజలి, మీ నానమ్మ తాతయ్య ఈ వైజాగ్లో ఇలా మంచి వాతావరణంలో ఉండటం చాలా ఆనందంగా ఉన్నది. అసలు చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది తెలుసా, అంత బాగుంది. నువ్వు ముందు నుండి మా ఇంట్లోనే ఉండుంటే ఇంకా హ్యాపీగా ఉండేది. అవునా? ఇప్పటి వరకు నువ్వు నాతో లేనందుకు చాలా బాధపడుతున్నాను. ఏం కాదు, జీవితంలో నేను నిన్ను పొందుతాను అనుకోలేదు, ఇంత అదృష్టం వస్తుంది అనుకోలేదు. ఇదంతా జరగడానికి కారణం నువ్వే. ఏదైనా చెప్పాలని ఉంటే ఆ కృతజ్ఞత నీకే చెప్పాలి. అర్జున్, అర్జున్, డ్రైవర్ కారాపు. ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మా, బాబు తడిచిపోతున్నాడు, ఈ కోటి తీసి కప్పుకో. పర్లేదు, ఏం కదా, కప్పుకో. ఆటో, ఆటో, స్టాప్, స్టాప్. ఇదిగో ఈ 100 తీసుకో, ఆమెని ఆ బస్సు దగ్గర దించు. ఆటోలో వెళ్ళమ్మా, ఏం పర్వాలేదు, వెళ్ళమ్మా. చెల్లమ్మా తీసుకో, అన్నయ్య అన్నావు కదా, తీసుకోమ్మా, ఏం కాదు, ఏం పర్వాలేదు. ఆటో మ్యాన్ జాగ్రత్త, నేను ఫాలో అవుతూ ఉంటా. ఆటో నెంబర్ గుర్తుంది, జాగ్రత్త. సారీ అంజలి. రా, వచ్చి కూర్చో. డ్రైవర్ పోనివ్వు. సారీ అంజలి. డ్రైవర్ కార్ ఆపు. ఖర్చు కింద పడింది, వెళ్ళి తీసుకొని రా. సారీ అంజలి. నువ్వెందుకు అర్జున్ బాధపడుతున్నావు? వాళ్ళకి హెల్ప్ చేయడానికే కదా వెళ్ళావు. నీలాంటి వాడు దొరకడం నిజంగా నా అదృష్టం అర్జున్. ఐఎమ్ సో హ్యాపీ అర్జున్. థ్యాంక్ యూ రా.